పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేని ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మంది మెజరబుల్ ఫెయిల్యూర్ అని. ఈ లెవెల్ వచ్చి మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చి చట్టంతో పట్టుకుని వస్తారు. టాపిక్ మాట్లాడదాం. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి కాసేపు. ప్రసాద్ గారు ఏదైతే బెదిరింపు రాజకీయ ప్రసాద్ గారు నా మాట నుండి బెదిరింపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీలు చేస్తున్నాయంటే ఒక విశ్లేషకులుగా మీరు ఏం చెప్తారు? బెదిరిపోయే వాళ్ళు ఉంటే ఎవడైనా బెదిరింపు రాజకీయాల కింద చూడండి. ఎవరు బెదిరారు? పుస్తకాల్లో కంటే బుధాలు తొడుకుందరు పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలను బిడ్ అయిన వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బిడ్ అయిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నేను గంట సేపు మాట్లాడి సిద్ధంగా ఉన్నా. బిడ్ అయిన వాళ్ళకి కారణం ఏంటి? ప్రభుత్వ విధానం వెసెస్ ప్రైవేట్ విధానం. ప్రైవేట్ విధానంలో ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుండగా ప్రభుత్వ విధానంలో తలదూర్చడానికి ఎవరు వీళ్ళు? ప్రాథమిక కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏంటి? విద్య, వైద్య, ఆరోగ్యం. దాన్ని కూడా ప్రైవేట్ చేస్తామంటే దేనికి వీళ్ళు? దాని మీద అవగాహన లేకుండా ఏది పడితే అది మారుతుంటే ప్రైవేటీకరణ చేస్తానని మీరు ఒక సీనియర్ అయ్యుండి ప్రైవేటీకరణకి పబ్లిక్ ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్ మీద ప్రైవేటీకరణకి కలిసి ఉండే తేడా లేదంటారా? మీరు కూడా చెప్పట్లేదు. రాజకీయ నాయకులు అంటే ఎలాగో చెప్పరు. మీరు కొంచెం ప్రజలకి మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకి డిఫరెన్స్ ఉందా లేదా? పీపీపీ విధానం అంటే హైవే రోడ్లు ఉన్నాయి, 20 సంవత్సరాల తర్వాత జాతికి అంకితం చేయాలి. చేస్తున్నారా? చేశారా? మళ్ళీ రెన్యూవల్ అవుతున్నాయి. ఇది కూడా మన సత్య గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాడింది ఏంటి? 33 ఏళ్ళు, ఇంకో 33 ఏళ్ళు, ఇంకో 33 ఏళ్ళు, ఓవరాల్ గా 99 సంవత్సరాలు. లీజింగ్ యాక్ట్ గురించి తెలిసి ఎవరికైనా? ఒకసారి ఇచ్చిన తర్వాత చేతులు కాలేదంటే ఆకులు పట్టుకోవడమే. మూడోది, ప్రభుత్వ విధానంలో ప్రభుత్వ హాస్పిటల్ నడుస్తున్నప్పుడు మీరు అన్నట్టు పీపీపీ విధానం ప్రైవేట్ వ్యవస్థలో దేనికి వస్తున్నాయి? ఇప్పుడు అంబులెన్స్ ఉంది. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ప్రైవేటీకరణ అన్న దగ్గర, పీపీపీ విధానం అన్న దగ్గర సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో, నేను మొన్న కూడా చెప్పాను డిబేట్ లో, మెడివిన్ హాస్పిటల్ కానీ లేదా మెడిసిటీ కానీ లేదంటే అపోలో హాస్పిటల్కి సంబంధించిన అన్ని మెడికల్ షాపులు పెట్టమనండి. ఎవరు కాదన్నారు? సబ్సిడైజ్ ఇవ్వమనండి. ఎవరు కాదన్నారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హాస్పిటల్, జనరిక్ హాస్పిటల్, దాన్ని కూడా పెట్టమనండి. అక్కడ ఎవరు కాదన్నారు? ఇవి ఏవి చేయకుండా ఉన్న హాస్పిటల్లో అసలు ప్రాతిపదిక తెలుసా మీకు? ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని పడకల హాస్పిటల్? 430, 420 హాస్పిటల్ బెడ్లు ఉంటాయి. ఇది కాకుండా ప్యారల్ గట ప్రభుత్వ ప్యారల్ గా ఆ మిగిలిన ల్యాండ్ లో ప్రైవేట్ భవనాలు నిర్మించి వాళ్ళతో పీపీపీ విధానం అంట. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు మనం విదేశీ విద్యకి వెళ్ళి పాపం మెడికల్ సీట్లు కొనుక్కొని చదువుకుంటున్నారు. గ్రామాల్లో ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి ప్రభుత్వం ఈ విధంగా చార్జ్ చేస్తుంది. దానికి సంబంధించిన అంశాల్లో దీన్ని మెయింటెనెన్స్ కే వాడుతున్నాం, ప్రైవేట్ సీట్లు అన్నది కేటగరైజేషన్ ఇవ్వనండి. దాని మీద గత ప్రభుత్వం కూడా అదే కేటగరైజేషన్ ఇచ్చింది కదా. వీళ్ళకి వచ్చేసారు కదా మొత్తం అంతా. చైనా తెలుసా మీకు? చైతన్య నారాయణ బ్యాచ్ అంటారు, చైనా అంటాం మేము. ఎందుకంటే వీళ్ళ విధానాల్లో విద్యని పణంగా పెట్టి ఇదే స్కూల్లో చదువుకుని ప్రయోజకులైన మాలాంటి వాళ్ళందరినీ తృణప్రాయంగా తీసేయడం. ప్రైవేట్ వ్యవస్థలో సామాజిక బాధ్యత అనేది ఉండదు. సామాజిక బాధ్యత లేకుండా విద్యా విధానాలలో ఏం చేస్తున్నామో ఎలా ఉన్నామో మనందరికీ తెలిసిన విషయమే. ప్రైవేట్ రంగంలో హాస్పిటల్ దగ్గర ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒక ఆరోగ్యశ్రీ, దీనివల్ల ప్రజల సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో చూడమనండి. ఇవాళ బిలో పవర్టీలో ఉన్న దగ్గర మనం ఇలా బిలో పవర్టీలో ఉన్న ప్రజల సంరక్షణ కోసం విద్యా వైద్యం ఉన్న దగ్గర ప్రభుత్వ విధానమే తప్పు అన్నప్పుడు ప్రశ్నించకుండా ఎవరు అనుకుంటారండి? ప్రశ్నించడానికి పెట్టిన పవన్ కళ్యాణ్ అంటే ప్రశ్న కనుమరుగైతే ఎవరేం చేస్తారు? అలాంటి వాళ్ళు చెప్పుకోమనండి. అసలు విధానానికి ప్రైవేట్ విధానానికి తేడా ఉంది. మరి అసలు ఈ పీపీపీ విధానాన్ని ప్రోత్సహించిందే గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు అంటారు. రాజశేఖర రెడ్డి గారు చేసింది అప్పట్లో తప్పేనంటారా మీరు? వినండి, అరే సార్ మీరు జర్నలిస్ట్ అయ్యిండు కూడా ఇలాంటి దిక్కుమాల ప్రశ్న అడుగుతారని నేను అనుకోలేదు సార్. దిక్కుమాల ప్రశ్న ఏముందండి? దిక్కుమాల స్థానంగా డిబేట్ నడుస్తా ఉన్నప్పుడు మరి ఆ దిక్కుమాల ప్రశ్నలే అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు అడిగిన ప్రశ్న వదిలేసి దిక్కుమాలతనంగా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? గతంలో రాజశేఖర రెడ్డి గారు పీపీపీ విధానం గురించి కాదు సార్, కార్పొరేట్ వైద్యం చెప్పండి, అడిగారు కదా, చెప్పండి. కార్పొరేట్ వైద్యం పేదవాడికి ఉచితంగా అందించిన ప్రభుత్వం. అందులో మీరు కార్పొరేట్ హాస్పిటల్ తో ప్రభుత్వం టై అయిపోయిందా? కార్పొరేట్ హాస్పిటల్ డబ్బులు ప్రజలు కట్టమందా? విధానం తెలుసుకోండి. ప్రైవేట్ విద్యకి ప్రైవేట్ వైద్యానికి తేడా ఉంది. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్ లో ప్రజలకి సేవ తత్పరతో చేయడం వేరు, మేము డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు లేకపోవడం వేరు. విద్య వైద్యం పట్ల ఈ కన్సెన్సస్ చూడండి. వీటి మీద ప్రజల అవగాహన ఉంటే మాట్లాడచ్చు. ఎవరికైనా అవగాహన కల్పించాలిగా రాజకీయ నాయకులు. కూడా అలాంటి ప్రశ్నలు అడిగితే చాలా బాధాకరంగా ఉంటాయి.
బాధాకరం ఏముంది సార్? బయట ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రజల్లో జరిగే డిస్కషనే మేము మీతో మాట్లాడుతున్నాం. మీలాంటి మేధావులు మరి ప్రజలకి చెప్పండి. ఇవాళ మీరు నేను మేధావిని కాదు, దయించా చాలా వేసుకుని తిరుగుతుంటే వాడు మేధావి అని అడగండి. ఈ విషయంలో చెప్తున్నాను, ప్రైవేటు వైద్యం ప్రభుత్వ పరంగా సామాన్యుడికి అందించడంలో ఆరోగ్యశ్రీ సఫలీకృతం అయితే ప్రజలకు వచ్చిన అప్రహెన్షన్ ఏంటి? ఇందులో ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయి. ఈ విధానాల మీద ఎండగట్టని నేను మాట్లాడతాను. ఆరోగ్యశ్రీలో అపనంగా 10 కోట్లు తినేశారు, 20 కోట్లు తినేశారు, 100 కోట్లు తినేశారని చెప్పి డిబేట్ పెట్టండి. ఆ తీసుకున్న వాడు వాడి మీద ప్రక్షాళించి ఖచ్చితంగా డిబేట్ చేయొచ్చు. కానీ సామాన్య ప్రజల స్థితిగతులను ప్రభావితం చేయకుండా సామాన్య ప్రజలకు అక్కడికి వస్తుంది దాని మీద ఏ విధానం లేకుండా మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా. సార్, ఈ ఆరోగ్యశ్రీ అనేది ఒక మాట కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూపించడం అనేది ఇదంతా కాకుండా గవర్నమెంట్ దగ్గరే అన్ని పరికరాలు ఉండేటట్టు చేసుకుని కార్పొరేట్ తరాలోనే గవర్నమెంట్లోనే ఎందుకు ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినాయి అంటే ఏం చెప్తారు? చాలా బాగా చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన 17 మెడికల్ కాలేజీలో పులివెందుల నుంచి సూపర్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ని ఎప్పుడైతే గుంటూరు హాస్పిటల్ కి తరలించారో, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఈ 17 మెడికల్ కాలేజీలో ఉన్న విషయాన్ని ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? ఇప్పుడు వచ్చేసరికల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఫసైజ్ చేయడానికి కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్ సార్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉండదు. కానీ బెస్ట్ యూటిలైజేషన్ తీసుకోవాల్సిన ప్రభుత్వ విధానాలు ఏమన్నదే ప్రశ్న. మీకు ఇంకో మాట చెప్తా సార్, ఇవాళ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కార్పొరేట్ కి సామాన్య ప్రజలు కుదేలవుతున్న ఉదంతాలు ఎన్నున్నాయో. ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీని మీరు అన్నట్టు ఫోకస్ చేయొచ్చు, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. కానీ ఆరోగ్యశ్రీతో ముడిపెట్టి ప్రభుత్వ హాస్పిటల్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు. ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి గ్రామ పంచాయతీకి